కేటాయించాలి. సిఎస్ఆర్ అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సమాజ శ్రేయస్సు కోసం కంపెనీలు తమ వంతు కృషి చేసేలా కేంద్రం నాడు ఈ రూల్ తీసుకొచ్చింది. ఓ ఆర్థిక సంవత్సరంలో నికర సంపద 500 కోట్లు దాటిన, టర్నోవర్ 1000 కోట్ల పైన ఉన్న, నెట్ ప్రాఫిట్ 5 కోట్ల పైన ఉన్న కంపెనీలకు ఈ సిఎస్ఆర్ వర్తిస్తుంది. ఈ సిఎస్ఆర్ రూల్ అప్లై అయ్యే కంపెనీలు ఖచ్చితంగా కొంత మొత్తాన్ని సమాజ సేవకు ఉపయోగించేలా చర్యలు తీసుకోవడం ఆ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల బాధ్యత. ప్రతి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లో లాస్ట్ 3 ఫైనాన్షియల్ ఇయర్స్ తాలూకు యావరేజ్ నెట్ ప్రాఫిట్ లో 2% సిఎస్ఆర్ కి స్పెండ్ చేయాలి. ఒకవేళ కంపెనీ పెట్టి 3 ఏళ్లు దాటకపోయి ఉంటే ఆ కంపెనీ పెట్టినప్పటి నుంచి నెట్ ప్రాఫిట్ లో 2% యావరేజ్ లెక్కిస్తారు. ఒకవేళ కంపెనీ ఖర్చు చేసిన మొత్తం ఆ 2% టచ్ అవ్వకపోతే ఎందుకు ఖర్చు చేయలేకపోయారు అనేది బోర్డ్ రిపోర్ట్ లో వివరణ ఇవ్వాలి. ఖర్చు చేయని మొత్తాన్ని అన్స్పెంట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అకౌంట్ లోకి ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిన 30 రోజుల్లోగా ట్రాన్స్ఫర్ చేయాలి. ఇక అన్యూజ్డ్ అమౌంట్ ని డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ నుంచి 3 ఫైనాన్షియల్ ఇయర్స్ లోపు స్పెండ్ చేయాలి. ఈ సిఎస్ఆర్ యాక్టివిటీస్ అన్నిటిని మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ పర్యవేక్షిస్తాయి. ఒకవేళ డెడ్ లైన్ లోగా కంపెనీలు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయకపోతే ఆ కంపెనీలకు పెనాల్టీ పడుతుంది. ఆ మొత్తం ₹1,00,00,000 లేదా అన్స్పెంట్ సిఎస్ఆర్ అమౌంట్ కి డబ్బులు ఉండొచ్చు. దీనికి తోడు ఇందుకు బాధ్యులైన వ్యక్తులపై కూడా 2 లక్షలు లేదా అన్స్పెంట్ అమౌంట్ లో 10వ భాగం పెనాల్టీ పడుతుంది. పేదరికం, పౌష్టికాహార లోపం వంటి సమస్యలను అరికట్టేందుకు, స్లమ్ డెవలప్మెంట్ సహా హెల్త్ కేర్ ప్రమోట్ చేసేందుకు, తాగునీరు అందించేందుకు